ఏపీలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుని కలిపారన్న ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఈ సమయంలో కూడా తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూకు భారీగా డిమాండ్ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం లడ్డు చుట్టూ వివాదాలు తలెత్తిన నేపథ్యంలో లడ్డు విక్రయాలు తగ్గి ఉంటాయని భావించినప్పటికీ లడ్డు విక్రయాలు మాత్రం భారీగానే పెరిగాయి. లడ్డు తయారీలో అపశృతులు జరిగినా శ్రీవారి లడ్డును పరమ పవిత్రంగా భక్తులు ఇంకా భావిస్తూనే ఉన్నారు. ఈ నెల 19వ తేదీన 3.59 లక్షల కొనుగోలు జరిగాయి. అలాగే 21వ తేదీన 3.66 లక్షల లడ్డూలను శ్రీవారి భక్తులు కొనుగోలు చేశారు. ఇక తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం ఏపీలో హీట్ను పెంచుతుంది. భక్తులు తిరుమలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. నమ్మిన వారి కొంగు బంగారంగా ఆస్వాదిస్తాడని నమ్ముతుంటారు. ఇక తిరుమల లడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇక్కడకు మన దేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా శ్రీవారి కోసం భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల తిరుమల లడ్డులో యానిమల్ ఫ్యాట్ ఉందని ప్రకటించిన విషయం ఏపీ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది. ఇక దీనిపై ఇప్పటికే ల్యాబ్ రిపోర్ట్ను సైతం చంద్రబాబు బయటపెట్టారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ తరుణంలోనే మాజీ సీఎం జగన్ కూడా చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు మోడీకి లేఖను కూడా రాశారు. లడ్డు వ్యవహారంలో నిజాలు నిరూపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జంతువుల కొవ్వు లడ్డూలో కలిపారని భావిస్తున్న వార్తలపై సినీ రంగం కూడా విమర్శలు గుప్పించి పలువురిని దీనిపై స్పందిస్తూ నిందితులపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు. ఏపీలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుని కలిపారన్న ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఈ సమయంలో కూడా తిరుమల శ్రీవారి మహాప్రసాదాన్ని లడ్డూకు భారీగా డిమాండ్ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం లడ్డు చుట్టూ వివాదాలు తలెత్తిన నేపథ్యంలో లడ్డు విక్రయాలు తగ్గి ఉంటాయని భావించినప్పటికీ లడ్డు విక్రయాలు మాత్రం ఇంకా భారీగానే పెరిగాయి. లడ్డు తయారీలో అపశృతులు జరిగినా శ్రీవారి లడ్డును పరమ పవిత్రంగా భక్తులు ఇప్పటికీ కొలుస్తూనే ఉన్నారు. ఇక ఈ నెల 19వ తేదీన 3.59 లక్షల కొనుగోలు జరిగాయి. అలాగే 21వ తేదీన 3.66 లక్షల లడ్డూలను శ్రీవారి భక్తులు కొనుగోలు చేశారు. ఇక తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం ఏపీలో హీట్ను పెంచుతుంది. భక్తులు తిరుమలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. నమ్మిన వారి కొంగు బంగారంగా ఆస్వాదిస్తాడని నమ్ముతుంటారు. ఇక తిరుమల లడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇక్కడకు మన దేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా శ్రీవారి కోసం భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల తిరుమల లడ్డులో యానిమల్ ఫ్యాక్ట్ ఉందని ప్రకటించిన విషయం ఏపీ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది. అయితే దీనిపై ఇప్పటికే ల్యాబ్ రిపోర్ట్ను సైతం చంద్రబాబు బయటపెట్టారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ తరుణంలోనే మాజీ సీఎం జగన్ కూడా చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు మోదీకి లేఖను కూడా రాశారు. లడ్డు వ్యవహారంలో నిజాలు నిరూపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
జంతువుల కొవ్వును లడ్డూలో కలిపారని వస్తున్న వార్తలపై సినీ రంగం కూడా ఒక్కసారిగా విమర్శలు గుప్పించి పలువురు దీనిపై స్పందిస్తూ నిందితులపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు. ராமன்